నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సో ఇవాళ చూశారు కదండి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఎంత దారుణంగా జరిగాయో. ఉదయం నుంచి హుటాహుటిన అక్కడికి వెళ్ళి అధికారులంతా కూడా దాన్ని కూల్చివేయడానికి మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే మరో అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు ఈరోజు ట్వీట్ చేశారు, చాలా బాధాకరమైన విషయం నా జీవితంలో, అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, న్యాయస్థానానికి అయితే నేను మళ్ళీ వెళ్తాను, మా మీద తప్పుడు ఆరోపణలు వెళ్ళే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అన్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, పాపం తనకి తప్పు లేకపోయినా కూడా నాగార్జున ఇప్పుడు ఒక సమస్యను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారనేది కూడా, ఎందుకంటే ఆల్రెడీ కన్వెన్షన్ అంతా కూడా సగం కూల్చివేతలు అయితే అయిపోయాయి. సగం కూల్చివేతలు అయినటువంటి ఈ కన్వెన్షన్ని మళ్ళీ ఎవరైనా తీసుకొస్తారా అంటే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు సడన్గా నాగార్జునకి ఇలాంటి పరిణామం ఎందుకు వచ్చింది అనే అంశాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చినట్లయితే, వేణుస్వామి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం విషయం మీద వేణుస్వామి చెప్పినటువంటి జాతకం ఏదైతుందో పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. అయితే జనరల్గా వేణుస్వామి తన జాతకాలు తను చెప్పుకుంటున్న సందర్భంలో ఈ జాతకాన్ని కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా కావాలని కూడా చెప్పలేదు. ఎందుకంటే గతంలో సమంత, అక్కినేని నాగ చైతన్య వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఇదే వేణుస్వామి అప్పుడు జాతకం చెప్పడం జరిగింది. ఆ టైంలో వీరిద్దరు జాతకాలు బాగోలేవు, వీరిద్దరు కలిసి ఉండలేరు, విడిపోతారు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే నాగ చైతన్య, సమంత ఇద్దరు విడిపోయారు. మనందరం కూడా కళ్ళారు చూసాం, మనమే దానికి రుజువు. సో సాక్ష్యాధారాలతో మనందరం కూడా అప్పుడు వీడియోస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే అదే కంటిన్యూస్గా తను ఇప్పుడు వేణుస్వామి మళ్ళీ దాన్ని కంటిన్యూగా అన్నట్టుగా నాగ చైతన్య జాతకాన్ని చెప్పడమే జరిగింది తప్ప ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఎవరినో కించపరచాలని కాదు, ఎవరో మనోభావాలను వాళ్ళని దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయాలనే ఉద్దేశంతో జాతకాలు చెప్పలేదు. గతంలో చెప్పినటువంటి జాతకాన్ని మళ్ళీ దాన్ని నెమరు వేసుకుంటూ దానికి కంటిన్యూషన్గానే ఈ జాతకం చెప్పడం జరిగింది అన్నట్టు కూడా ఆయన దానికి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అలా వేణుస్వామి ఇచ్చినటువంటి ఆన్సర్ని మనం చూసిన తర్వాత, ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత జాతకాలు చెప్పారో మహిళా కమిషన్ అంతా కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళెందుకు ఇచ్చారో అర్థం కాలేదు. సో ఇదే విషయాన్ని కూడా కోర్టు కూడా అడగడం జరిగింది. ఇప్పుడు జాతకం ఆయన వృత్తి, ఆయన ప్రవృత్తికి ఆయనకు సంబంధించి ఆయన జాతకాలు చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్న దానికి ఒకవేళ ఏదైనా అభ్యంతరం ఉంటే నాగ చైతన్య, శోభిత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నిరాకరించడమో, లేకపోతే దాన్ని వ్యతిరేకించడమో, లేకపోతే ఖండించడమో, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమో, లేదంటే కోర్టులో పిటిషన్ వేయడమో చేస్తారు. కానీ వాళ్ళు ఎవరు కూడా సప్పుడు లేకుండా ఉండి సైలెంట్గా ఉన్నవారు మీరెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకుని మీరెందుకు కోర్టులో పిటిషన్ వేశారు అన్నట్టు కూడా కోర్టు వాళ్ళకైతే జలిపించిందని చెప్పొచ్చు. ఆ విధంగా కోర్టు వాళ్ళని అయితే ఆ కేసును అయితే కొట్టేయడం జరిగింది. దాంతో అక్కడికి ఈ వివాదం సర్దుమరుగుతుంది అని అనుకునే టైంలో మళ్ళీ తెర మీదకి T5 మూర్తి, మళ్ళీ 5 కోట్ల డిమాండ్, ఇంకా ఈ జాతకాలు, మళ్ళీ శోభిత, నాగ చైతన్య ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావట్లేదు. అక్కడెక్కడో వాళ్ళిద్దరు జాతకాలు చెప్తే ఇక్కడ ఈ 5 కోట్లు, ఈ T5 మూర్తి, ఈ ఆధారాలు, ఈ అమరు వీళ్ళందరూ ఎందుకు వచ్చాయి, ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారో కూడా మనకి తెలియని విషయాలన్నమాట. అయితే ఇదే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే జాతకం చెప్పారో వేణుస్వామి, ఒకవేళ అంటే నాగ చైతన్య, శోభిత కనుక పెళ్ళి చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండరు, హ్యాపీగా ఉండరు. పెళ్ళైనా కూడా వాళ్ళ ఇంటికి అరిష్టం ఉంటుంది, అసలు ఒక్కటి కూడా బాగా జరగదు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. ఆవిడ వచ్చినా కూడా ఈ అక్కినేని ఫ్యామిలీకి అంత మంచి జరగదు అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఈ జాతకాలంతా నువ్వు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నావు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నువ్వు ఇలా చేస్తున్నావు అన్నట్టు ఈయన మీద పెద్దగా విరుచుకుపడ్డ జర్నలిస్ట్ సంఘాలన్నీ కానీ విరుచుకుపడ్డ మిగిలిన కొంతమంది అందరూ కూడా ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పమని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇవాళ ఎన్ కన్వెన్షన్ ఎందుకు హుటాహుటిగా పడేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆయన జాతకంకి ఇప్పుడు దీనికి లింక్ ఉందా లేదా అంటే అఫ్కోర్స్ కొంతమంది జాతకాలు నమ్మకపోవచ్చు, కానీ కొన్ని పరిణామాలను చూస్తే నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, అవునా కాదా? సో ఇప్పుడు ఈ ఎటువంటి తప్పు చేయని నాగార్జున ఇప్పుడు ఈ జాతకంకి దీనికి లింక్ ఏంటి, దీనికి ఎందుకు సంబంధం ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. బట్ ఇక్కడ ఒకదానికి ఒకటి ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. పరిస్థితులు బాగాలేనప్పుడు కొందరికి సెట్ కానప్పుడు ఇలాంటివి అడ్డంగా తిరుగుతాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మనం ప్రస్తావించినట్లయితే వేణుస్వామి చెప్పిన జాతకం నిజమైందా
అంటే అవునన్నే అన్నట్టుగా కనబడుతుంది. ఆయన ఏదైతే జాతకం చెప్పాడో ఆ జాతకం ప్రకారమే ఇప్పుడు కన్వెన్షన్ కూల్చేయడం జరిగింది. ఇప్పుడు ఇదొక పెద్ద సమస్యని అక్కినేని ఫ్యామిలీకి, తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. సో ఈ విధంగా రకరకాలుగా మనం దాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేనేదేమనుకున్నా కూడా వాస్తవానికైతే జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన జాతకం చెప్పినా చెప్పకపోయినా, రుజువులు ఉన్నా లేకపోయినా కూడా కంటికి కనిపించే మనకి కళ్ళ ముందే ఉంటున్నాయి కాబట్టి, అన్ని ఆధారాలతో మన ముందుకు వస్తాయి కాబట్టి ఎక్కువ ఆవేశపడకుండా ఒకరిని దూషించే ముందు, ఒకరిని అనే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నా మనవి. సో చూస్తారు కదండి, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ కేటీవీ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.